దొంగల కథ ఉంది, దొంగన కొడుకుల కథ ఉంది, చెప్తాను వింటావా? అదే సరే చెప్తాయి. వీరమరణం పొందడం ఖాయమంటయ్యా. ఆ వీరభద్రానికి కబురు పెట్టండి, కోట్లు పట్టండి, కొనేయండి. నేను ఒక 5 కోట్లు ఇస్తాను, నామినేషన్ విత్డ్రా చేసుకో. 5 కోట్ల నేను తేడా వస్తే నేను చూసుకుంటాను. ఎల్లు తొందరగా వెళ్ళు. వీరయ్య బ్యాగ్ ఇస్తాడు, వీరభద్రం ఇంటికి పట్టుకెళ్ళి నేను ఇచ్చానని చెప్పి ఇవ్వు. వాడు ఏం చేస్తున్నాడు అనేది ఎప్పటికప్పుడు చూసి నాకు ఫోన్లో అప్డేట్ ఇవ్వాలా. అలాగే సార్. కారు పట్టేసుకున్నాడు, కారు దొరికిపోయిందా? స్వరాజ్ని పట్టేసుకున్నారయ్యా, తప్పిసులు పారిపోతాడయ్యా. 5 కోట్లు రాయి. వీరభద్రం తమ్మి అనియా 5 కోట్లు పంపానన్నావు, ఇంకా రాలేదనియా, తొందరగా పంపనియా. ఒరే లడ్డూగా, ఇప్పుడు దాకా చెప్పిన కథ వాళ్ళు చెప్పిన కథ, ఇప్పుడు జరుగుతుంది చూడు అసలు కథ. కానిస్టేబుల్స్, సార్, జీవితం చాలా కాస్ట్లీ అయిపోయిందిరా. బ్రతకడం చాలా కష్టం అయిపోతుంది. అందుకే వచ్చిన బండిని వచ్చినట్టు ఆపేయండి. అలాగే సార్. అందిని కాడక దోచేయండి. అర్థమైందా? అలాగే సార్. మీకు పావలా వాట, నాకు 30 వాట. ఓకే సార్. ఇంకెందుకు లేటు, పని కానివ్వండి, నేను వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకుంటాను. ఈ రోజులో ఎవరైనా వస్తారంటారు సార్. స్వామి, వచ్చిన వాడిని ఆపు, రాని వాడి కోసం వెయిట్ చేయి. ఓకే సాము, బండి ఒకటి వస్తుంది సాము. ఆర్సీ బుక్ సి బుక్ అయితే ఏంటిది? ఆర్సీ బుక్ సి బుక్ బండి ఏంటో తెలుసా? మా రాజుగాడు వద్దు బండి బాగుంది కానీ కొట్టుకొచ్చాడు. లైసెన్స్ సి బుక్ కావాలా? కొట్టుకొచ్చిన బండి అంట 5,000 రాయింది ఫైన్. ఏంటి 5,000 ఫైన్ రాస్తావా నాకు? ఏంటి నాకు? అది నేను ఎవరి మనిషినో తెలుసా? ఎవరున్నారో తెలిసిన వెనకాల? ఎవరున్నారు? ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే చెప్తాం. సార్ దగ్గర సార్, నేను వెనకాల ఎమ్మెల్యే ఉన్నానండి సార్. ఎవడ్రా వాడు? బండి కొట్టుకొచ్చారండి సార్. తెగబలిసిన కోడి ఆదివారం పూట చికెన్ షాప్ వచ్చి పడగొట్టినట్టు ఈ బరకాడి ముందుకు వచ్చి వేషాలు వేస్తున్నావేంద్రా? ఎవడున్నాడు నీ వెనకాల? ఎమ్మెల్యే ఉన్నాడు వెనకాల. వాడికి ఫోన్ చేయి. మణిగా బండి దిగు కొంచెం. ఏట్రా ఇడిపోతున్నాడు? ఏట్రా హలో బా రాజు, మన బండి పోలీసులు పట్టుకున్నారు. ఎమ్మెల్యే గారికి ఒకసారి ఫోన్ కొట్టు. ఏంటో ఫైన్ గీన అంటున్నారు. మన బండి పోలీసు వస్తున్నారా? నా కోరికలు సరికేస్తా. మన వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు రా, ఫోన్ చేస్తున్నా, నా కొడుకులు నరికేస్తా. కొట్టు, ఫోన్ కొట్టు. నా బండి పట్టుకుని ఫైన్ అంటాడా? నా కొడుకులు నరికేస్తా, వస్తున్నా ఉండు. సరే. మన వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు, ఫోన్ చేస్తావా? వస్తుంది, ఉండు, 2 నిమిషాల్లో ఫోను. నువ్వు చెప్తుంటావు సమాధానం. వస్తుంది, ఎమ్మెల్యే దగ్గర బొక్కలు పడేస్తా నీ అబ్బా. స్టాండేరా, సరే అండి, తీసుకురండి. అయ్య బాబోయ్, ఈడేటి ఇప్పుడు ఫోన్ చేసి ఎమ్మెల్యే అంటాడు? అప్పుడు తాగిన తిమ్మూరులో మాకు ఎమ్మెల్యే తెలుసు అన్నా, ఇప్పుడు మనకేం తెలుసు? ఆడు సావాడు చెప్తాడు. వస్తుంది 2 నిమిషాల ఫోన్ వస్తుంది. 2 నిమిషాల ఫోన్ కూర్చోండి. ఏంటమ్మా బుజ్జి కన్నా, నువ్వు కన్నా అయిపోయావా?
మనిద్దరం వెళ్ళి తాగుదాం పదమ్మా. పడకండి అయ్యా, ఈ విషయం పై అధికారులకు తెలియకముందే ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఆ కారు డబ్బులు పంపించామని చెప్పండి అయ్యా. సరే ఫోన్ కలుపు ఎస్ఐ గడికి. అక్కడ వస్తుంది 2 నిమిషాల్లో ఫోన్ వస్తుంది. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఉండండి. 2 నిమిషాల్లో ఫోన్ రాకపోతే ఎమ్మెల్యేని ఇక్కడికి వస్తాడు రాయ్. అలాగే చూస్తున్నావు. అయ్యా రింగ్ అవుతుంది అయ్యా. అయ్యా అయ్యా ఫోన్ వచ్చిందయ్యా. ఎవర్రా? ఎమ్మెల్యే గారంటయ్యా. ఎమ్మెల్యే అంటే అయ్యా సార్ చెప్పండి. హలో ఎస్ఐ, ఈ మధ్య ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే మనుషులు ఎమ్మెల్యే బళ్ళు కూడా నీకేం తెలియట్లేదా? సార్ మన వాడని తెలియదు సార్. నువ్వు పట్టుకున్న వెహికల్ ఆ డబ్బు కూడా అర్జెంటుగా పంపించాయి. అలాగే ఎమ్మెల్యే సార్. ఓకేనా? అలాగే పంపించేస్తా సార్. సాయంత్రం ఓ పాలు వచ్చి ఇంటికి వచ్చి కనపడు. వీడే ఎమ్మెల్యేరా, కనీసం బండికి 500 ఫైన్ కూడా అయినప్పుడు చికెన్ ముక్కల్లో చేప ముళ్ళు లాగా వీడే ఎమ్మెల్యేరా వీడు. అరే వాడికి 500 వచ్చి పంపించే పోరా పో. ఇంత 500 బండి అంటున్నాడు అయ్యా. ఏది ఎస్ఐ ఎస్ఐ ఫోన్ అయ్యా లైన్ లో ఉన్నాయా. చక్కు చాపర్రా సార్. ఏంది 500 ఏంది? బండి ఏందిరా? బండి కాదురా, కారు, అందులో ఉన్న బ్యాగ్, అందులో ఉన్న 5 కోట్ల గురించిరా నేను ఎందానికి చేసేది. బ్యాగ్ 5 కోట్ల? కారు ఏంటి, బ్యాగ్ ఏంటి, 5 కోట్లు ఏంటి సార్? అయ్యా నేను ఆపింది నాగ్గాడిని, ఆడి బండిని వేసింది ఫైన్ 500 అయ్యా. 500 కాదురా, 5 కోట్లురా, 5 కోట్లురా. అవసరమైతే ఆడు ఇక్కడే ఉన్నాడు, మాట్లాడండి సార్. ఇవారికి ఎవడన్నాడు ఆడికి? అయ్యా నమస్తే అయ్యా. ఎంత గొప్ప నా గురించి ఫోన్ చేశారయ్యా మీరు. అయ్యా ఆ రంగడు మీ గురించి ఏమన్నాడు అనుకున్నారయ్యా? ఆ ఎమ్మెల్యే శవాల మీద పేలాలు వేపుకొని ఎరుకుని అమ్ముకునే రకం. కోడి ఏకల పీకి ఏకతో ఏకపోడి వేసుకుని మంచిగా చేసుకునే రకం అన్నాడయ్యా రంగడు. అయ్యా అసలు మీ ఎంత గొప్పరయ్యా మీరు. అయ్యా కంగారు పడకండి అయ్యా, ఈసారి నా ఓటు రంగడోటు కాడ మీకే వేపిస్తానయ్యా. ఒరే ఎవడరా నువ్వు? నీ గోలేంద్ర అసలు? అయ్యా నేనయ్యా నాగేనయ్యా. ఆ రంగడోటు నా ఓటు కూడా మీకే అయిపోతానయ్యా. ఉప్పాల ఎస్ఐకి ఫోన్. ఎస్సీ గారు ఉన్నారయ్యా. ఉన్నారండి, ఇస్తున్నారు. చెప్పండి సార్. అర్జెంట్ గా అక్కడి నుంచి పంపించేరు అర్జెంట్ గా, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఓకే పోరా. అయ్యా విన్నారు కదయ్యా, నేను పట్టుకున్నది నాగ్గాడిని. ఏం పట్టుకున్నావురా? ఏంటి పట్టుకునేది? మరి నా కారు ఏమైంది? ఆ కారులో ఉన్న డబ్బులు ఏమైంది? 5 కోట్లు రా, 5 కోట్లు. ఏం జరిగిందయ్యా చెప్పండి అయ్యా. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? ప్రిన్సిపల్ గారికి వస్తున్నా, అర్జెంట్ గా నువ్వు అక్కడికి ఒకసారి రా, కనపడి. బయలుదేరుతా సార్. ఎస్ సార్. పడికి ఏం చేయమంటావు వీరయ్య? రూపాయ 2 రూపాయల 5 కోట్లు వీరయ్య, 5 కోట్లు. వాడు 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి నా డబ్బేది అన్నయ్యా, నా డబ్బేది కన్నయ్యా, నా డబ్బేదంటే నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా వీరయ్య నీకు? ఎలక్క దొరికిన గిరకాయలా అయిపోయిందయ్యా నా పరిస్థితి. సాయంత్రానికల్లా వాడు నామినేషన్ విత్డ్రా చేయకపోతే నా ఎమ్మెల్యే పదవి ఇవ్వాలి, నా మినిస్టర్ ఇవ్వాలి. ఎన్ని కలలు కన్నాను వీరయ్యా, ఎన్ని కలలు కన్నాను. ఏదో ఒకటి చెయ్యి వీరయ్యా, ఏదో ఒకటి చెయ్యి. అయ్యా ఎస్ఐ గారు వచ్చేసారయ్యా. నమస్తే సార్. నమస్తే ఎస్ఐ. అయ్యా డబ్బు సంగతి చూడండి అయ్యా. ఈ సింహం సీన్ లో దిగిన తర్వాత ఆడెంతటి వాడైనా సరే చిటికలో పట్టేస్తాను. వేరే ఏం కంగారు పడద్దు. చెప్పడానికి లేదని బాగా పని చూడండి అయ్యా. ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది?
వీరయ్య నీకు పూర్తిగా అర్థమైందని చెప్పి ఎస్ఐ గారికి. అయ్యా ఇదిగో ఈ నెంబర్ నుంచి వచ్చింది అయ్యా. కానిస్టేబుల్ ఈ నెంబర్ ఎవరిదో చూసి వాడిని అరగంటలో నా కళ్ళ ముందు నిలబెట్టాలి. యు కెన్ ప్రొసీడ్. అయ్యా ఎవరన్నా తీసుకొచ్చారయ్యా. డబ్బు పోయిందని ఫోన్ చేసి చెప్పింది నువ్వేనా? నేనే సార్ ఎందుకు చెప్పా? సార్ ఎవరో వచ్చారు సార్, చెక్ పోస్ట్ కాడికి వెళ్ళమన్నారు సార్. ఒక 1000 రూపాయలు ఇస్తాను, పోలీసులు కనుక వస్తే కానీ ఎవరు నువ్వు? అడిగేదా చూడు, 1000 రూపాయలు 1000 రూపాయలు కోసం 5 కోట్ల రూపాయలు. ఇది తోలు వదిలేదు సార్, అర్జెంటుగా ఇది బయట పెట్టాలి. కూర్చోబెట్టండి. అయ్యారు చెక్ పోస్ట్ గారు అంతా క్లియర్ గా ఉంది, వచ్చేయండి. చూసిన ఎస్ఐ ఎత్తనేనా? వెనకని కనిపించారు సార్, నాకు జస్టిస్ గారు కాదు సార్. సార్ వెనకని చూసాను నాకు తెలుసు సార్. ఎస్ఐ సార్ ఏంటి ఇంతకీ సంగతి? సార్ మీరు నన్ను అనుమానిస్తున్నారా? సార్ ఎక్కువ తిన్నవాడి సార్ నేను. సార్ వీరయ్య డబ్బు పోయిన కంగారులో అలా అన్నారు కానీ ఏం చెప్పుకోవాలి సార్. మీరు ముందు ఆ డబ్బు సంగతి చూడలేదు. సార్ అసలు మీకు డబ్బు ఫోన్ చేసినాడు ఎవరు సార్? వీరయ్య ఇంతకీ మన రాజకీయ ఏమోనయ్యా ఎస్ఐ మా వెనకాల ఉండే రాజకీయాన్ని కొట్టుకుంటే ఈ విషయం అంతా బయటకు వస్తే ఎస్ఐ అర్జెంటుగా వాడిని అర్జెంటుగా పట్టుకోవాలి 2 నిమిషాలు. సార్ ఎస్ సార్. కానిస్టేబుల్ సార్ ముందు ఆ రాజ్యాంగాన్ని తీసుకుని 10 నిమిషాల్లో ఎమ్మెల్యే గారి కాళ్ళ మీద పడేయాలి. యు కెన్ డూ. సరే సార్. ఏమైంది నా డబ్బేనా? 5 కోట్లు రావు. చూడయ్యా ఎస్ఐ గారు ఏదో విధంగా రాబట్టండి అయ్యా. రాజుగా లేకరా. కానిస్టేబుల్ రాజుగా లేకరా. ఎవరు మీరు? అక్కడ నువ్వేం చూసావు, ఏం జరిగింది మర్యాదగా నిజం చెప్పు. పోలీసులు పట్టుకుపోయాను. నిజం చెప్పు. పోలీసు ఎవరు ఈఎస్ఐనా? చెప్పు, సరిగ్గా గుర్తొచ్చుకుని చెప్పు. ఈఎస్ఐనా? సార్ నన్ను అనుమానిస్తున్నారా? నమ్మకానికి అమ్మలాంటి అంబిక అగరబత్తి లాంటి వాడిని నన్ను అవమానిస్తున్నారు సార్ మీరు. అగరబత్తి లేదు, ఆవకాయ పట్టా లేదు, ఎన్ని చూడలేదు ఇలాంటి. సార్ ఏంటి మీ సంగతి? సార్ అయ్యా అయ్యా కంగారు పడకండి, మీరు కూర్చోండి అయ్యా. కదా అయ్యా. అయ్యా సింగం బాబు ఆయన చనిపోయిన ఆవేశం లేదు అంటున్నారయ్యా. మీరు ఏం పడిచిపోతాయా? ఏంటి ఆదేశం మీరే పెద్దని నన్ను అనుమానిస్తారు ఆయన. సార్ ఏమనుకోవచ్చు సార్. వీడితో నిజం ఎలా కక్కించాలో నాకు బాగా తెలుసు వీరయ్య. నువ్వు పక్కకుండు. నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా. నిజం చెప్తే వదిలేస్తా, అబద్ధం చెప్తే చంపేస్తా. నిజం చెప్తావా చస్తావా? చెబుతానయ్యా చెప్పు. చెబుతానయ్యా.
చెబుతున్నాయి. స్వరాజ్ కారులో డబ్బు తీసుకెళ్తున్నాడు అయ్యా. ఉమ్. ఆయన ఫాలో అయ్యాను. రాజు బ్యాగ్ పాడేసి వెళ్ళిపోతుంటే ఆ బ్యాగ్ కాడికి వెళ్ళానయ్యా. ఏంటి అని చూశానయ్యా. ఓపెన్ చేసి చూస్తే దాని నిండా డబ్బేనయ్యా. డబ్బు ఏమైందో తెలుసుకోవాలనుకుంటే ఎపిసోడ్ 3లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి చలనచిత్ర.